సో పెద్ది పెద్ది ఎలా ఉందంటే ఓకే, నచ్చింది భయ్య, పెద్ది నచ్చింది. యస్, నిజంగా చెప్తున్నా, నచ్చింది. మరీ అంత తీసి పొగడను, బట్ ఓకే నచ్చింది భయ్య. కానీ ఎక్స్పెక్టేషన్స్ చెప్తున్నాను కదా, ఫ్యాన్స్ కానీ ఎవరైనా కానీ వెళ్ళేటప్పుడు ఎక్స్పెక్టేషన్స్ లోగా పెట్టుకొని వెళ్ళండి, మూవీ అనేది మీకు నచ్చుతుంది. ఓకేనా? లేదు పెద్ది చాలా పెద్దది అనుకుంటే వెళ్తే మాత్రం మీరు నిరాశ తప్పదు. మీ అందరికి చెప్తున్నా కదా, నేను ఇట్లా అట్లనే లోగా పెట్టుకున్నా ఓకే అనిపించింది. సో మనం పూర్తిగా రివ్యూకి వెళ్ళిపోదాం. ఓకేనా? ఫస్ట్ హాఫ్ ఎలా అనిపించింది అంటే పెద్ద మూవీది భయ్య, ఫస్ట్ హాఫ్ మాత్రం అక్కడక్కడ నచ్చింది, సెకండ్ హాఫ్ ఇట్లా అక్కడక్కడ నచ్చింది, నిజంగా చెప్తున్నాను. సో మెయిన్ ప్లస్ పాయింట్ సినిమాకి వచ్చేసి అయితే అందరూ చూడాల్సిన మెయిన్ ప్లస్ పాయింట్ వచ్చేసి మూవీకి రామ్ చరణ్ గారి యాక్టింగ్ అనమాట. ఫ్యాన్స్ అందరూ వెళ్ళండి, రామ్ చరణ్ గారి యాక్టింగ్ కోసమే వెళ్ళాలి మూవీ, చెప్తున్నాను కదా, అంత మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. కొన్ని సీన్స్ బాగుండే భయ్య. ఫస్ట్ హాఫ్లో మనకి స్టార్టింగ్ సీన్ కానీ బాగుంది, స్టార్టింగ్ సీన్ నచ్చింది నాకు, హీరో ఇంట్రడక్షన్ నచ్చింది, ఆ స్టోరీలోకి తీసుకెళ్ళారు. బట్ స్లోగా అనిపించింది భయ్య, ఎందుకంటే ఎట్లా వెళ్ళిపోయిందంటే సినిమా, చెప్తున్నా కదా, స్లోగా అనిపిస్తుంది. అంటే ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ మంచిగా పడ్డాయి, ఆ క్రికెట్ షాట్స్ కానీ అవి, కానీ క్రికెట్ అంటే నాకు గుర్తుకొచ్చింది ప్రతి బాల్ 6 అంటే నాకు అదే ఓవర్ అనిపించింది భయ్య. అంటే ఇప్పుడు అంటే రివ్యూ విన్నాక చాలా మంది అనొచ్చు, వైభవ్ సూర్యవంశీ 14-15 ఇయర్స్కి కొడుతుంది కదా అంటే, భయ్యా మరి ప్రతి బాల్ 6 అయితే కొడతలేడు కదా ఎవరైనా సార్. ప్రతి బాల్ 6 అంటే ఇంకా 6 కొట్టినకనే వస్తాడు పెద్ది అన్నట్టు ఉంటుంది మూవీలో. చెప్తాను, పెద్ది అంటే 6 or 4 ఉండదు, సింగిల్ ఉండదు, ఏది ఉండదు, గ్రీజ్లో నిలబడతాడు, 6 6 బాళ్ళలో 6 6 కొడతాడు. ఓకేనా? 6 బాళ్ళలో 6 6 కొడతాడు, అట్లా ఉంటుంది పెద్ది. అట్లా తీసుకోవాలంటే చూపించాలి భయ్యా, పెద్ది అంటే క్రికెట్ వచ్చు, చూపించాలి. ఎట్లా చూపించాలంటే ఓకే, ఒక 6 బాల్ కాకపోతే ఒక 4 6 కొడతారు, 2 4 కొడతారు, అట్లానే సోనీకి ఉంటుంది. జెర్సీ మూవీలో చూడొచ్చు ఎలా ఉందో, జెర్సీ మూవీ చూసారు కదా, దాని తర్వాత గేమ్స్ చేంజ్ అవుతుంటాయి మూవీలో. చెప్తున్నారు అది మీరు మూవీ చూసి మీరు తెలుసుకోవాలి, ఎందుకంటే చెప్తే మరీ స్పాయిల్ అయిపోతుంది. ఓకేనా? సో నాకు అక్కడక్కడ నచ్చింది. మెయిన్ మైనస్ వచ్చేది అయితే హీరోయిన్, అసలు ఎందుకుందో తెలియదు, ఎందుకు తీసుకున్నారో తెలియదు. ఫస్ట్ హాఫ్లో జస్ట్ బాడీ చూపించడానికి వస్తుంది, మళ్ళా సెకండ్ హాఫ్లో లాస్ట్కి వస్తుంది, అంతే. ఇంకా అసలు ఆ సీన్స్ లేకున్నా సినిమా మంచిగా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. సినిమా ఇంత లెంత్ అవసరం లేదు, ఆ సీన్స్ కట్ చేయాల్సింది అసలుకి. అండ్ డైరెక్టర్ బుచ్చిబాబు గారికి కట్ చేసే వరకు ఒకరు ఏదో ఒకటి కట్టింగ్ ఉండాలి మూవీలో. సార్ గారికి ఈ మూవీలో ఇట్లుంది, బట్ ఏదైనా చెప్పను, అది మీరు చూసుకోండి. ఓకేనా? సో ఓవరాల్గా మూవీ ఓకే భయ్య, వన్ టైం వాచబుల్ మూవీ అనేది. ఓకేనా? పక్కన పక్కన కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. సో ఇదన్నమాట ఈరోజు రివ్యూ. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్ అండ్ గుడ్ బై.